ఒక మంచి కథ. పర్వతగిరి అనే ఊరిలో గోవిందయ్య అనే భూస్వామి ఉండేవాడు. ఆయనకు 60 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. 7 కుమారులున్నారు. వారందరికీ వివాహాలు జరిగాయి. వారిలో పెద్ద కుమారుడు అంజయ్య అమాయకుడు. ఎవరు ఏ పని చెప్పినా కాదనకుండా చేసి పెడతాడు. అందరూ బాగుండాలని నిత్యం కోరుకునేవాడు. అతని మంచితనాన్ని ఆసరగా తీసుకున్న తమ్ముళ్ళు ఆస్తి పంపకాల విషయంలో తప్పుడు సలహాలు ఇచ్చారు. కొండ ప్రాంతంలో ఉన్న పొలంలో బాగా పంటలు పండుతాయి. పెద్ద కుమారుడిగా ఆ పొలం నీకు చెందడమే న్యాయమని అన్నారు. వారి మాటలు నమ్మి తండ్రి దగ్గర నాకు కొండ పొలం కావాలని పట్టుపడ్డాడు. గోవిందయ్య అయిష్టంగానే ఆస్తి పంపకాలు చేశాడు. తలా 8 ఎకరాలు ఇచ్చి తన వద్ద 4 ఎకరాలు ఉంచుకున్నాడు. అంజయ్య భార్య గంగమ్మ కూడా అమాయకురాలు. ఆమెకు లోకజ్ఞానం పెద్దగా లేదు. భర్త ఏది చెప్పితే అదే సరైందని అనుకుంటుంది. 6 తమ్ముళ్ళు తమకు వచ్చిన సారవంతమైన పొలాల్లో పంటలు బాగా పండించి కొన్ని సంవత్సరాల్లోనే ధనవంతులయ్యారు. కానీ అంజయ్యకు వచ్చిన కొండ పొలంలో రాళ్ళు రప్పలు అధికంగా ఉన్నాయి. దాంతో పంటలు సరిగ్గా పండలేదు. దాని సాగుబడిలోకి తేవడానికి చాలా ఏళ్లు పట్టింది. కాలగమనంలో తమ్ముళ్ళు వారి కుటుంబాలు ఉన్న స్థితిలో ఉంటే అంజయ్య పరిస్థితి నానాటికి దిగజారింది. గోవిందయ్య మరణించిన తరువాత 4 ఎకరాల నుంచి 1 గజం భూమి కూడా అంజయ్యకు ఇవ్వకుండా మాయమాటలతో తమ్ముళ్ళు మభ్యపెట్టారు. అంజయ్య మంచితనంతో తన వాట అడగనే లేదు. చిన్న చిన్న చదువులు చదువుతున్న అంజయ్య కూతుళ్ళు నాన్న వాళ్ళంతా నిన్ను మోసం చేస్తున్నారని చెప్పినా అతనికి అర్థం కాలేదు. కొంతకాలం తరువాత అంజయ్య కొండ పొలం సమీపంలో కొన్ని పరిశ్రమల నిర్మాణాలు మొదలయ్యాయి. అంజయ్య పొలానికి అమంతరం విలువ పెరిగింది. అంజయ్య తమ్ముళ్లకు ఆ స్థలాన్ని చేజిక్కించుకోవాలనే దుర్బుద్ధి పుట్టింది. దాంతో అతని వ్యవసాయానికి ఆటంకులు సృష్టించారు. పొలంలోకి వరద నీరు మళ్లించడం, చెట్లను నరికివేయడం, పంటను తగలపెట్టడం, కరెంటు మోటార్లను బావిలో పడేయడం, వ్యవసాయ పనిముట్లు దొంగలించడం, పండిన పంటను కోసుకెళ్లడం లాంటి పనులతో అంజయ్యను తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. ఆఖరకు ముసలి కన్నీళ్లు కారుస్తూ కొండ పొలాన్ని సాగు చేయడం నీ వల్ల కాదు. నీ 2 కూతులను బాగా చదివించి ఘనంగా పెళ్లి చేస్తాం. మీరు మాకు తల్లిదండ్రులతో సమానం. మీరు విశ్రాంతి తీసుకోండి. కొండ పొలాన్ని మాకు ఇవ్వండి. మిమ్మల్ని ఇబ్బందులు పెడుతున్న వారి సంగతి మేం తేలుస్తామని తమ్ముళ్ళు నమ్మబలికారు. కూతుళ్ళు వద్దని వరిస్తున్న అంజయ్య తమ్ముళ్లకు కొండ పొలం రాసి ఇచ్చేశాడు. తమ బిడ్డల భవిష్యత్తుకు తమ్ముళ్ళు దారి చూపిస్తారని ఊహించాడు. కానీ కొండ పొలం తమ వశం కాగానే వారు అంజయ్యను ఊరు వదిలి పోమని బెదిరించారు. వారి మోసాన్ని అప్పుడు గ్రహించి అంజయ్య గంగమ్మ కుంగిపోయారు. అంజయ్య కూతుళ్ళు అర్చన, వందన పంచాయతీ పెద్ద మనుషులు, అధికారులు, నాయకుల చుట్టూ తిరిగి అలసిపోయారు. చిన్నానల పలుకు డబ్బు ముందు వారి పోరాటం వృధా అయింది. పర్వతగిరి ఊరిలో ఒకరు కూడా అంజయ్య కుటుంబానికి సహాయం చేయలేదు. చేసేదేమీ లేక అంజయ్య కుటుంబంతో సహా పట్టణానికి వలస వెళ్ళాడు. అంజయ్య రోజువారీ కూలీగా, గంగమ్మ పని మనిషిగా కొత్త జీవితాలను ప్రారంభించారు. తమకు ఇంతటి ద్రోహం చేసిన వారికి ఎలాగైనా బుద్ధి చెప్పాలని అర్చన, వందన కష్టపడి చదివారు. బిడ్డల చదువు కోసం అంజయ్య, గంగమ్మ బాగా కష్టపడ్డారు. వారి శ్రమ వృధా కాలేదు. ఆత్మవిశ్వాసంతో ఉన్నత చదువులు చదివి పోటీ పరీక్షలు రాశారు. అర్చన IAS, వందన IPS సాధించారు. పర్వతగిరి ప్రజలు తమ ఊరి పిల్లలు అని గర్వంగా చెప్పుకోవడం మొదలెట్టారు. ప్రభుత్వ యాంత్రాంగం దృష్టి పర్వతగిరిపై పడింది. ప్రజలు అంజయ్యకు తమ్ముళ్ళు చేసిన అన్యాయాన్ని ప్రభుత్వ ఉన్నతాధికారులకు విన్నవించారు. అంజయ్యకు చేసిన ద్రోహం అతని తమ్ముళ్లకు శాపమైంది. ఆశ తగాదాలతో
నిత్యం వారు కొట్టుకుంటూనే ఉన్నారు. వారి పిల్లలు కూడా అదే దారిలో పయనిస్తున్నారు. అన్నకు ఎంత నమ్మక ద్రోహం చేసినా అతని మంచితనం అతని పిల్లలకు వరంగా మారిందని తమ్ముళ్ళు గ్రహించారు. లోకం ముందు దోషులుగా నిలబడ్డారు. ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్ తెలపండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.